ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు అంటున్నారు. ఆటో డ్రైవర్లు వాళ్ళు మా పొట్ట కొట్టిర్రు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ఇదంతా కూడా బస్ ఛార్జీలు పెంచారని కూడా ఇప్పుడు పెంచుతున్నారు, బస్ ఛార్జీలు పెంచేసి అని. సో నేను చెప్పేది ఒకటి భారం పడుతుంది. అక్కడ ఫ్రీగా పెట్టినప్పుడు ఇతర సైడ్ భారం పడుతుంది డెఫినెట్లీ. సో నేను చెప్పేది ఒకటి, మీరు వాగ్దానాలు చేసినటువంటి ఈ యొక్క అమలు కాని వాగ్దానాలు ఏం చేసిండ్రు, ప్రజల దగ్గరికి ఏ ముఖం పోతారు మీరు అని ప్రజలను నేను సూటిగా అడిగేది ఏంటంటే, ఇలాంటి వాళ్ళు మీ బస్తీలలోకి వచ్చినప్పుడు వాళ్ళకి తగిన గుణపాఠం మీరు క్వశ్చన్ వేయాలని చెప్పేసి వాళ్ళందరికీ నేను చెప్తున్నాను. సో 42% రిజర్వేషన్ అని వాళ్ళు బీసీని పెట్టుకున్నారు. సో ఇక్కడ అగ్రకులాలకు సంబంధించినటువంటి మిమ్మల్ని కావచ్చు, అక్కడ సునీత గారిని పెట్టుకోవడం వల్ల ఏమన్నా డ్రాప్ బ్యాక్ అయ్యే అవకాశం ఉందంటారా? సార్ బీసీ నినాదం బాగా పనిచేసే బీసీ అని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్నారు కదా, వాళ్ళు మైనార్టీస్ నన్ను ఎందుకు యాడ్ చేసారు? మరి బీసీలకి ఇచ్చేదండి, మేము దాన్ని సపోర్ట్ చేస్తాం. మేము ప్రైమ్ మినిస్టర్ పోస్ట్లే బీసీకి ఇచ్చినాం. వాళ్ళు ఏం చేసారు? ఇక్కడ సీఎం ఇవ్వమనండి. అక్కడ ఉత్త మాటలు కాదు కదా. ఆ నవీన్ యాదవ్కి ఓడిపోయే సీట్ ఇచ్చి మేము ఏదో చేస్తున్నామని చెప్తున్నారు. మేము యాక్చువల్గా లాస్ట్ టైం సీఎం పోస్ట్ కూడా మేము అనౌన్స్ చేసింది ఓన్లీ భారతీయ జనతా పార్టీ ఒక్కటే. సీఎం గెలిస్తే మేము మాకు